Hi Akshay. This is the 11th session, probably the last or the last but one session where I'm trying to explain the details of the letter. Okay. Last point vachi point number 9. In 2016 August, if husband has taken 70 pills of Prosinrate, he got hospitalized. He is mentally ill, but he is not taking any treatment for that. మీ అమ్మ దాని గురించి అట్నే బాధపడినట్టుగా ఎప్పుడైనా వినుండవా నువ్వు? అయ్యో చాలా బాధగా ఉంది నాకు అనేసి. ఇది వచ్చి 2016లో జరిగింది అది రాసి ఉంటుంది. 2020లో కూడా ఐ వాస్ యాక్చువల్లీ సఫరింగ్ ఫ్రమ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఐ హ్యాడ్ లైక్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ దిస్ 650 mg క్రోసిన్. అప్పుడైతే ఐ హ్యాడ్ అరౌండ్ 30 tablets ఆఫ్ టైలనాల్. టైలనాల్ ఈస్ అన్ హెడేక్ ట్యాబ్లెట్ దట్ ఈస్ యూస్డ్ ఇన్ యూఎస్. ఒక పిన్నోడు యూఎస్కి పోయి వచ్చినప్పుడు వాడు నాకు నీకు తలకాయ నొప్పికి నీకు టైలనాల్ తెచ్చిస్తాను లేను, ఎప్పుడు తలకాయ నొప్పి అంటావు కదా అని చెప్పేసి వాడు టైలనాల్ తెచ్చిచ్చినాడు. దట్ వాజ్ ద వన్ విచ్ హ్యాడ్ ఈవెన్ మోర్ అడ్వర్స్ ఎఫెక్ట్. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎ స్మాల్ వైట్ కలర్ డబ్బా విత్ రెడ్ కలర్ లేబుల్. అది ఇంట్లో మందులు షెల్ఫ్లో చాలా దినాలు ఉండింది. తలకాయ నొప్పి ఇంకా ఎక్కువైపోతుంది అనేసి దాన్ని ఎత్తుకునేసి దాన్ని కంటిన్యూస్గా ఒక 3 weeks యూస్ చేస్తానే. అప్పుడు 2020లో ఇట్ బికేమ్ అన్ వెరీ సీరియస్ థింగ్. దట్ డజంట్ మీన్ ఐ హ్యావెంట్ టేకెన్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్. మీరు లేదప్పుడు అప్పుడు మిస్టర్ ముండా కొడుకు పప్పుసారు, చారు పులుసు, ఆ మంత్రం చేస్తాను, ఈ మంత్రం చేస్తాను, నీకు వేపాకుతో రుద్దుతాను, కరివేపాకుతో రుద్దుతాను అనేసి ఎవరో ఒక సామ్యాన్ని తెచ్చిపెట్టుకునేసే ఏమో కేవలంగా మాట్లాడుతూ ఉంటారు. నా వల్ల అవ్వలేదు అనేసి అప్పుడు వేసుకున్నా. అప్పుడు యు ఆర్ నాట్ దర్. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ ఐ హ్యావ్ నాట్ టేకన్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్. ఐ హ్యావ్ టేకన్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్. ఓకే, బట్ 2016లోనూ ఇట్ వాస్ నాట్ బికాస్ ఆఫ్ స్లీపింగ్ ట్యాబ్లెట్. 2020లోనూ ఇట్ వాస్ నాట్ బికాస్ ఆఫ్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్. ఇట్స్ ప్రైమర్లీ దట్ vertigo for which I was doing my own self diagnosis and self medication. It was creating the problem, but we have to agree. అయ్యో నా మొగుడు సావనంటా ఉన్నాడే, నా మొగుడు సావని దానివల్ల నా కెరియర్కే ఇంత ప్రాబ్లం వచ్చేసింది లేని మీ అమ్మ కష్టపడేది వ్యాలిడ్ అయిన కష్టమే కదా పాపం. 7 degrees చేస్తుంటుంది. ఫోటోషాప్లో చేసినా కూడా డిగ్రీయే కదా. అన్ని డిగ్రీలు చేస్తుండదు. వాళ్ళ నాన్న చెప్తాడు, నీకోసం నేను 40,000 50,000 పెట్టి ఒక్కొక్క డిగ్రీకి చేసిస్తే నువ్వు ఏమీ చేయకుండా ఉంటావేమో అనేసి. This is the next best thing I can do before dying. I can be away from there so that she can pursue her career options. Okay, because if she doesn't pursue her career options, anything that happens to me undade, anything that happens to me అది జరిగిపోవచ్చు. సరే, మనం ఇప్పుడు 10th పాయింట్కి వస్తాము. 10th పాయింట్లో ఇంతసేపు హస్బెండ్ గురించి చెప్పేసి ఇప్పుడు సడన్గా మదర్ ఇన్ లాని ఎందుకు తెచ్చింది అనేసి మీకు ఏమైనా అర్థమవుతుందా? ఈ పాయింట్ నెంబర్ 10 and 12 were not there in the previous one కదా. దీంట్లో లేదు. ఆ పాయింట్ నెంబర్ 9 and 10 అనేక వచ్చింది. పాయింట్ నెంబర్ 9 and 10. దిస్ కెనాట్ బి రిటర్న్ బిఫోర్ 2020. 2020కి ముందుగా ఇది రాసేదానికి వీలే లేదు. ఎందువల్లంటే
18 వరకు మీ అమ్మకే సొంతంగా ఒక లాకర్ ఉండింది, 2 లాకర్లు ఉండింది. ఎస్బీఐలో ఒక లాకరు, ఎస్బీఐ మహీంద్రా సిటీలో ఒక లాకరు, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఒక లాకరు. సో మీ అమ్మ ఆల్మోస్ట్ అన్ని నగలు దాంట్లోదే పెట్టుకుంటానండి. 2019లో నేను వచ్చి ఇది క్లోజ్ చేయించిన, పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్లోజ్ చేయించిన. 5500 రూపీస్ పర్ ఇయర్ అంటా అన్నాడు వాడు. ఇది ఎట్టా ఉండేది లేదు అమ్మా, క్లోజ్ చేపిస్తాను అని క్లోజ్ చేయించిన. సో 2019లో మీరు తిరిగి వచ్చినాక మళ్ళీ 2020లో పోయింది కదా, అంతవరకు దీన్ని రాసేదానికి వీల్లేదు. ద నెక్స్ట్ పాయింట్ ఈస్, ఇప్పుడు మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లాని ఇంక్లూడ్ చేసినామనుకో, మనము డౌరీ రిలేటెడ్ సెక్షన్స్ ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్లో కూడా కేసెస్ వేయచ్చు. హస్బెండ్ టార్చర్ అని చెప్పేదానికన్నా డౌరీ టార్చర్ అని చెప్పినామంటే గుంపులోడ ఎల్లారి సేత్తు పోటరా అంటారు, అటుమారికి అందరినీ చేర్చి ఒకేసారికి వేసేయచ్చు. దే హ్యావ్ గాట్ ఎక్స్టర్నల్ కన్సల్టేషన్ అండ్ బేస్డ్ ఆన్ దట్ దే యాక్చువల్లీ ఇంక్లూడెడ్ దిస్ పాయింట్. ఆ గెట్ టుగెదర్ పార్టీకి పోయినారు కదా వీళ్ళమ్మ సచ్చినప్పుడు, అమ్మ వీళ్ళ అమ్మని చంపి గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నారా, సచ్చినాక వీళ్ళు గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నారా, నాకు ఇంకా డౌట్గా ఉండేది. విచ్ ఈస్ ద కాస్, విచ్ ఈస్ ద ఎఫెక్ట్. వీ నీడ్ గెట్ టుగెదర్ పార్టీ, వాట్ టు డూ, ఓకే కొనుక్కోండి ఒక ఆమె వేసేయమంటారా, ఓకే వేసేస్తాం. అలా జరిగిందా లేదా పోయింది కదా అని అందరు గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నారు ఏమో. ఆ గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నప్పుడుదా పోయి దీన్ని రాసి ఉండాలి. దీన్ని వచ్చి నేను 2017-18 రాసినానని చెప్పిందంటే దెర్ ఇస్ నో వే, బికాస్ షీ హ్యాడ్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ ఆ పిల్ల గోల్డ్ ప్లస్ నేను తీయించిన గోల్డ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, సన్యాసి ఉండకూడదు, సన్యాసిగా అయినారంటేనే ఇటదా ఉంటారా, చెవిటి అన్నాయి అంటారు, అటదా ఉంటారా వీళ్ళంతా. మాత అమృతానందమయ్య సూపర్గా గైడెన్స్ ఇచ్చుండాలి వీడికి. వాడు మెసేజ్ పెట్టినాడు కదా, ఇంక్లూడ్ మిల్ ఫిల్ అనేసి ఈ పిల్లకి వాట్సాప్లో ఆన్ July 4th, 2022. దాని ఎఫెక్ట్ దా ఇది. మై మదర్ ఇన్ లా హ్యాస్ టేకన్ ఆల్ మై గోల్డ్ విచ్ వాస్ గివన్ బై పేరెంట్స్ అండ్ నాట్ రిటర్నింగ్ దెమ్ ఆఫ్టర్ ఆస్కింగ్ మెనీ టైమ్స్. నిజంగానే వాడిని పీతినే ఉండకూడదు అని చెప్పినామంటే ద పిగ్స్ మైట్ కమ్ అండ్ నన్ను చెంపతో పైన కొట్టచ్చును. వీఆర్ జెనెటికలీ ట్యూన్డ్ టు ఈట్ షిట్. వాడు అలాంటి వాడు కాదు, మమ్మల్ని వాడితో పోల్చి మమ్మల్ని కేవలం చేయకనేసి పందిలు వచ్చి నన్ను కొట్టిందంటే ఇట్ విల్ బి ఏ ప్రాబ్లం, రైట్? సో వీడిని పీతినే ముండా కొడుక, పీతినే పందినా కొడుక కూడా చెప్పను. దే ఆర్ స్లైట్లీ బెటర్ పొజిషన్స్ దాన్ ద వే దిస్ గై ఈ సన్యాసి ముండా కొడుకుంటాడు. సన్యాసి ముండా కొడుకు చెప్పిందిదా జరుగుతూ ఉంది అని తెలుస్తూ ఉంది ఇంట్లోనే. ఇదిదా మన ఇంటికి ఉండే ఆ పప్పు సారుల మాటలు చెప్పాలంటే, మన ఇంటి మగాలక్ష్మి ఇదా, మన ఇంటి మగాలక్ష్మి నీకు రాసుండదు చెడు. అది మా ఇంటి మగాలక్ష్మి రా, దాన్ని నువ్వు ఏమి చేయకూడదురా అన్నారే. మగాలక్ష్మి, మై మదర్ ఇన్ లా హ్యాస్ టేకెన్ ఆల్ మై గోల్డ్. నీ మగాలక్ష్మి ఎట్టా మంచిదని చూసినావా? దానిపై నేను ఏమేమి చెప్పలే వాళ్ళకి, వీళ్ళు ఏం చేస్తారు అనేసి. వాళ్ళ డబ్బు ఎక్కడ పోతుందని వాళ్ళకి ఒక భయము, దీనికి దాని దొంగతనం. అమ్మా I actually have a lot to talk about this, but ఎక్సైట్ అవ్వకుండా కంట్రోల్ పెట్టి మాట్లాడేదంటే ఆలోచిస్తూ ఉంటాను. கஷ்டப்படாம ஏதும் கிடைக்காது.
கஷ்டப்படாம கிடைக்கிறது என்னைக்குமே நிலைக்காது. But all the gold అన్నారు కదా మనమ్మ, all the gold let us give a finite value to that all the gold. ఇది వచ్చి ఒక 5-6 years ముందు మిస్టర్ సన్యాసి అండ్ సన్యాసులకి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు వెళ్తే సన్యాసుల పేర్లు చెడతాది. చేతులు కాళ్ళు కోసి ఒక పక్క కూర్చొని పెడితే బతుకులు బతకతారు. సన్యాసి వచ్చి తెలుగులో పంపించినాడు. తెలుగు చదవని తెలీదు. ఇయర్ రింగ్స్ హ్యాండ్ రింగ్స్ డ్రంగ్ అనేసి ఉండాలి కదా. నాకు చెప్పులు వేరే తీసినారంట. నాకు చెప్పులు తీసింది కూడా రాసి పెట్టుకుంటారు. వాచ్ చైన్ నాకు ఎందుకు రాలే, ఫింగర్ రింగ్, డ్రెస్, పూజకి జడ 1116, జడ ఇచ్చింది రాసి పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే ఇదంతా లెక్కలా కావాలి కదా దానివల్ల. సో దీన్ని ద సూసైడ్ బాంబర్ ఏకేఏ ప్రాస్టిట్యూట్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది. అనితో ఆర్నమెంట్స్, హ్యాండ్ రింగ్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ చూసినావా, నా కోసరము వీళ్ళ కూతురు కోసరము ఎన్ని నగలు అట్నే ఇచ్చేసినారు. చూసినావా, నగలుగా ఇచ్చినారు. 127.5 grams నగలు ఇచ్చినారు. దీన్ని వాడు అటాచ్ చేసి పెట్టుకున్నాడు. దీస్ ఆర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ద సూట్ ఆఫ్ డాక్యుమెంట్స్, ద డాసియర్ దే హ్యావ్ ప్రిపేర్డ్, which they are keeping it ready to take it to the anything that happens to me. Once anything that happens to me, they will use these documents. There is probably a library, not just a dossier. వీడు మగోడా ఈ 127.5 grams వీడు 0.5 grams తీసిచ్చుంటాడా? వీడు మగోడా? వీడిని నమ్ముకుందా ఇది బతకతా ఉందా? 15 ఏళ్ళు అప్పుడు నాతో తిరిగి బతికిందా? నేను ముందుకు ఒకసారి చెప్పినాను కదా, దిస్ ఈస్ అ ప్రాస్టిట్యూట్ అండ్ దట్ గై ఈస్ ఎ పింప్ అని సార్. వాడు మామ ఇది వాడికి ప్రాస్టిట్యూట్ పని అని సార్. ఐ రీట్రేట్ దట్. ఓకే, ఇది ఒక ప్రాస్టిట్యూట్, వాడొక మామ. వీళ్ళ కొసరం అంతా మనం బతికినాం. సిల్వర్ భరణి, సిల్వర్ యాంక్లెట్, పూజ బెల్లు, గంట అంతా ఉండాలి ఇక్కడ. ఇదన్నీ వచ్చి మదర్ ఇన్ లా దగ్గర ఉండాలి. ఏంది? సిల్వర్ భరణి, సిల్వర్ యాంక్లెట్, ప్లేట్, బెల్లు, గంట, దీపాలు, బిగ్ ప్లేట్, ఇదంతా వచ్చి మదర్ ఇన్ లా దగ్గర ఉండాలి. నీ పేరు సత్యం చేసి చెప్పమని చెప్పు, మదర్ ఇన్ లా దగ్గర ఉండద్దా, దీని దగ్గర ఉండదా అనేసి. ఇప్పుడు ఈవెన్ యాజ్ ఐ స్పీక్ టుడే, ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 1 year, బట్ యాజ్ ఆఫ్ July 4th, 2022 when they wrote this, ఇది ఎవరి చేతిలో ఉన్నింది అనేసి నీ పేరు సత్యం చేసి చెప్పమని చెప్పు. దీన్ని దొంగ తెవిడి ఆ సన్యాసి లంజాగుడు. I mean, you can, there is a word in Hindi called banchor, mata chor. Those are like derogatory terms if I use it on somebody. For this guy, those are like the defining characteristics of that person. Veedu mogodu. I mean, if I say banchor and mata chor on this guy,
That is what this guy is. How can that cannot be a derogatory or a curse term on this person. Vaadu idi consultation. I want to know who was that external consultant they used. I will explain. మొత్తానికి లెక్క శారీ ఫర్ దీపావళి, శారీ విత్ బ్లౌజ్, ఇయర్ రింగ్, శారీ విత్ బ్లౌజ్. నేను ఈ దీపావళికి నా పనాంకి ఒక కోక బ్లౌజ్ పెట్టి ఇచ్చిన ఎత్తుకొని పో అనేసి. ఎందుకంటే మన ఇంట్లో వచ్చి మనం మిడ్ నైట్ మసాలా రేంజ్లో మనం ఉట్టి శారీ మాత్రం కట్టుకునేసి పంపించినాం అది కదా ఈ ముంటన, దానివల్ల వాళ్ళు బ్లౌజ్ పెట్టి ఇచ్చినారు. Probably the petticoat and the bra came from somebody else. They should have returned that also, it would have been better. Pooja jada 1116, Pooja jada 1116. Okay. ఇది లెక్క రాసి పెట్టుకొని ఉంటారు. ఈ లెక్క పెట్టి నా దగ్గర బెదిరిస్తామనేసి తెలుగు, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ, క్లింగాన్ అన్నిట్లోనూ ట్రాన్స్లేషన్స్ వేరే చేసి పెట్టుకుంటా అంటారు. వీడు మొగోడు, వీని నమ్ముకునేసి ఇది ఉండాలి, వీళ్ళ ఇద్దరు నన్ను బెదిరిస్తారు. तू चिंदी चोर था, चिंदी चोर है और चिंदी चोर ही रहेगा। दीदी, ओए तुम क्यों हमेशा मेरे भाई को गाली देते रहते हो? अरे वो कुर्सी बनवाने के लिए बोला था। तो क्या हो गया? इस लपड़ झंडूस ने फेविकोल लगाने के लिए बोला ही नहीं। पर तुम्हारा काम भी तो किया ना मेरे भाई ने। काम नहीं किया, काम तमाम कर दिया। कुर्सी की टांग 3 दिन में टूट गई। टांग ही तो टूटी है, क्या गजब हो गया? हो गया, उस कुर्सी पे तुम्हारी माँ भी बैठी थी, उनकी भी टांग टूट गई। तो चिंदी चोर था, चिंदी चोर है और चिंदी चोर ही रहेगा। పెళ్ళైన దినం నుంచి May 2nd, 2007, 22nd ఆ దినం నుంచి నేను టాటా గుడ్ బై, అడియోస్ అమీగోస్ అని చెప్పేసి బయట వచ్చేంత వరకు నువ్వు మీ నాన్న దగ్గర నుంచి ఎంత నగలు తెచ్చినావు అనేసి దీన్ని ఎన్నిసార్లు అడుగుంటున్నా అడిగి చెప్పు. పెళ్ళయింది 2 days అయినాక షీ ఈస్ ఇన్ చెన్నై. The coming weekend, I think it was either a Friday, Saturday or a Sunday, but we had like 4 or 5 days before the next reception in Chennai. Chennai la Krompetla reception. Reception ki, do you think she had any kind of a jewels to wear? Every single thing in this is like an 1/2 gram, 1 gram, 2 grams kind of an ornament. I will tell you why also. It is all 1/2 gram, 2 grams. Okay. రిసెప్షన్కి వేసుకునే దానికి తగ్గట్టుగా అబిలిటీ ఏం లేదు. రాసింది అదే, మదర్ ఇన్ లా టుక్ మై జ్యువెల్ అనేసి. మదర్ ఇన్ లా వచ్చి ఏం చేసింది, నీ దగ్గర ఏముంది మా, నీకు ఏదైనా కావాలంటే రిసెప్షన్కి మనం ఏదైనా తీసుకోవాల్సింది ఉంటుంది, ఒకటి బంగారు కానీ తీస్తాము, లేదా అట్లీస్ట్ ఫేక్ జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ విచ్ లుక్స్ అటు మారిగా తీస్తాము అని చెప్పేసి ఆమె చూసి అరేంజ్ చేసి షీ వాస్ డ్రెస్డ్ అప్. ఓకే, ఒక రిసెప్షన్కి వేసుకునే అంత నగలు కూడా దీని దగ్గర లేదు అప్పుడు. దిస్ 127.5 grams ఆఫ్ కొండంత బంగారు తెచ్చిందే, దిస్ వాజ్ నాట్ ఫీజిబుల్ టు బి వాన్ ఫర్ ఎ రిసెప్షన్ బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ ఫ్లిమ్సీ ఫ్యాన్సీ జ్యువెలరీ. ఏమీ లేదు. ఒక ఆ రిసెప్షన్కి వేసుకునేదానికి ఐ డోంట్ నో, ఫ్రైడే, సాటర్డే ఆర్ సండే, ఐ డోంట్ నో ద రిసెప్షన్ డేట్ ఆల్సో. ఆ రిసెప్షన్కి ఏం లేదు చేతిలో వేసుకునేదానికి దీని దగ్గర. ఐ మీన్ హర్
Saree was not good enough to be worn for reception. She was having all the polyester కోకలు పెట్టుకొని ఉండింది. But I am now told that mother-in-law has taken all jewels and not giving it back, in spite of asking multiple number of times. The reason why I did not really make an issue for this is, దీంట్లో రాసుంటే ఈ 127.5 గ్రామ్స్లో I will bet my life and money on the fact that the majority of the jewels here మీ అమ్మ సొంత జీతంలో తీసుకున్న నగలు. ఇది వచ్చి పూజ్యనీయుల ముండాకొడుకు రమణమూర్తి పెట్టిన నగలు కాదు. బ్యాంక్ చోర్, మాతా చోర్, మిస్టర్ సన్యాసి ముండాకొడుకు పెట్టిన నగలు కాదు. మెజారిటీ ఆఫ్ దీస్ జ్యువెల్స్ దట్ ఆర్ లిస్టెడ్ హియర్ మీ అమ్మ పనికి పోయినాక ఆ పిల్లకు వచ్చిన జీతంలో దాంట్లో ఎంత అవుతుందో అంత 0.5 గ్రామో 1 గ్రామో అప్పుడప్పుడు పోయేసి షీ బాట్ దిస్ జ్యువెల్స్. దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ 0.5 గ్రామ్ 1 గ్రామ్ జ్యువెల్. మెజారిటీ ఆఫ్ దీస్ జ్యువెల్స్ were not your ముండాకొడుకు ఫ్యామిలీ. దీస్ ఆర్ హర్ ఓన్ జ్యువెల్స్. ఓకే, నీకొక అచ్చమ్మ ఉంది కదా హైదరాబాద్లో, ఒక సాడిస్టిక్ రోడ్ రోలర్. దానికి ఇచ్చిన నగలంతా వాళ్ళ నాన్న చేసిచ్చింది. దానికి పెళ్లి ఖర్చులంతా వాళ్ళ నాన్న పెట్టింది, నేను పెట్టినాను. గ్రాటిట్యూడ్, ఒక థ్యాంక్ఫుల్నెస్ లేని ముండ మీ అత్తమ్మ. దానికి ఉండే ఒక్క నగ కూడా, అది చదివిన దానికి పనిచేసిన దానికి ఒక్క నగ తీసుకునింది లేదు. అది మీ అమ్మ అలా కాదు. ఈ లిస్టులో ఇక్కడ నీకు చూసే 127.5 గ్రామ్స్లో మెజారిటీ, ఐ వుడ్ సే ప్రాబ్లీ ఈవెన్ 90% ఈస్ యువర్ ఓన్ మదర్స్ ఎర్నింగ్స్ అండ్ యువర్ ఓన్ మదర్స్ కష్టార్జితం. I came to know this in the first week itself, that she is surviving only because of her earning. ఆ పిల్లకి పనికి పోయి ఆ పిల్లకి జీతం వచ్చిన దాని వల్ల అది బతకగలుగుతా ఉంది అనేసి ఫస్ట్ వీక్లోనే తెలిసిపోయింది. I was actually proud of the fact. I mean, there are, if you take the complete middle class family in the India, దాని సంపాదనతో దాని జీతంతో నగలు తీసి పెళ్లి చేసుకున్న ఒక మిడిల్ క్లాస్ లేడీ అని చూసినామంటే it won't cross 10 people. I can bet my life and money on that. In the poor class, there is nothing like their money. That is all they have, so they might have all pooled in together and done it. In the business class, in the upper rich class, they have like excess of money, so they just gave a small percentage towards the wedding celebrations. When Ambani says that he spent 900 crores on the wedding, that is 0.0002% of his asset value. Okay, so that is nothing. It doesn't really matter where it came from. But మీ అమ్మ దాంట్లో అట్ట కాదు. మీ అమ్మ సంపాదనతో మీ అమ్మ బతికిన దాని వల్లదా, మీ అమ్మ పనికి పోయిన దాని వల్లదా ఇంత నగలు తీసుకోగలిగింది. సన్యాసి ముండా కొడుకు మిస్టర్ పూజనీయుల వ్యాన్ చోర్, మాతా చోర్ వాళ్ళ వల్ల ఈ లిస్టులో ఉండే
10% కూడా వాళ్ళు తీసిచ్చింది కాదు మా, అదంతా మీ అమ్మ ఆ పిల్ల కష్టపడి తీసుకున్న నగలు ఇదంతా. I did not really know the exact number of amount of jewel she had, but I know it is all her own kashtarjitam, so I should not really go and interfere with it, tamper with it. సో నువ్వు ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, భద్రంగా పెట్టుకొని వదిలేసినాను నేను. అమ్మా ఒక్కసారి చెప్పమని చెప్పు, నాకు ఇంత నగలు ఎందుకు తెచ్చినావు, ఇంకొంచెం నువ్వు అనేసి నేను అడిగినట్టుగా ఒక్కసారి చెప్పమని చెప్పు. నేను నెక్స్ట్ నగలు తెచ్చినావు నాకు లెక్క చూపి, నాకు ఐ వాంట్ టు నో దట్ లెక్క అనేసి లెక్క నేను అడిగినట్టుగా లెక్క చూపిమని చెప్పు. మోండా if your mother really wrote this point saying that mother-in-law took my jewels and is not giving it after asking many times, she doesn't have a soul, she doesn't have a consciousness, she doesn't have an manasakshi antare, she doesn't have that, because she knows what she got from this house. She knows, at least from the point of jewels, okay, she knows what she got from this house versus what she brought from her house. She lost all the respect I had for her, saying that it is all her own jewels and is by writing this. ஹலோ எவ்வளவு நேரம் வெயிட் பண்றது? எங்க இருக்கே நீ? அன்னைக்கு ஒரு நகை கடையில வைர நெக்லஸ் பார்த்துட்டு நல்லா இருக்குன்னு சொன்னேன்ல. ஆமா நான் கூட அப்புறம் வாங்கி தர சொன்னேன். ஆமா ஆமா, ரெட் டைமண்ட் NEC ஜுவல்லர்ஸ் கரெக்ட்டா? அந்த கடைக்கு எதிர இருக்கிற ஒயின் ஷாப்ல சரக்கு அடிச்சிட்டு இருக்கேன். என்ன விஷயம் ஆச்சுன்னா, సో మనం ఈ పిల్లకి పెట్టిన నగలు 127.5 గ్రామ్స్కి ఎంత వాల్యూ, అండ్ వీ విల్ డూ సమ్ క్యాల్కులేషన్స్ బేస్డ్ ఆన్ దట్. నీకు పెట్టిన 1/2 గ్రామ్ ఉంగరము అంతా వచ్చే లెక్క కాదు అమ్మా, అది నీకు పెట్టింది, నువ్వు దాన్ని వేసుకున్నావో వేసుకోలేదో, మిక్సీలో రుబ్బుకొని జ్యూస్ తాగినావో అది నీ ఇష్టం అమ్మా. అయితే సూసైడ్ బాంబర్కి పెట్టిన నగల గురించి మనం చూస్తాం అమ్మా. Let us assume that all the jewels that she bought on the day of marriage only. Okay. Gold price will constantly keep increasing. The rate at which it increases might slow down. It might go 100 rupees takwa and then it will again shoot up. Okay. But gold price in general will constantly keep going up. From an rupee terms, in a dollar terms it might go up, it might go down, but in rupee terms it is always going up. Okay. 2nd May 2007 gold rate enta చూడాలనుకున్నామనుకో, gold rate on 2nd May 2007 2nd May the gold rate వచ్చి 887.41 rupees per gram. అదే పెట్టుకుందాం 887 రూపీస్. 127.5 star 887.41, 113,000 rupees, 1,13,000 rupees. Okay. మొత్తం బంగారము she bought only on the day of marriage అనేసి మనం లెక్కేసుకున్నామంటే, that is she bought it at the highest price possible అని లెక్కేసినామంటే మనకి ఎంత వస్తుందంటే 1,13,000
rupees 144, 1,13,144. Okay. The cost price of the jewels she had, the gold she had, will be coming to 1,13,000 rupees 144. Kada? There could be a plus 10% for wastage, making charges, whatever it is. So let us round it as 1,13,000. Let us round it as 1,30,000, 1.3 lakhs అని లెక్కేసుకుంటాం. What I am saying is that is the cost price of the jewels, of the gold she bought from the Munda Koduk family. ఆ 1,30,000 like round off చేసుకున్నామంటే I can 100% say more than 1 lakh is probably her own money. Okay, but 1,30,000 లెక్క చేసుకుంటాం. On any given day, on any given regular day, ఒక ordinary day, the amount of gold and the value of the cost price of the gold and the jewels she is wearing on a regular day. Okay, రెగ్యులర్గా ఇటుకడికి అంగిడికి పోయి తిరిగేదానికి, పడుకునేదానికి వేసుకునే ఆటమారి డేస్లో దాని దగ్గర ఉండే బంగారు రెగ్యులర్గా వేసుకునేది, ఒక ఫ్యాన్సీగా ఒక రిసెప్షన్కి పోయేదానికి కోసం వేసుకునేది కూడా చెప్పలేదు నేను. ఏ రెగ్యులర్ డే, ఎనీ గివెన్ సండే టైప్స్. ఓకే, the amount of the value of the jewels she is wearing far exceeds more than 2 lakh rupees. Okay, మీ అమ్మ వేసుకునే రెగ్యులర్ కమ్మలు ఉంది కదా, దట్ ఈస్ అ డైమండ్ ఇయర్ రింగ్స్. ఓకే, నేను నీకు నువ్వు పుట్టిన ఒక 1 or 2 months కంతా పోయి తీసినాం దాన్ని. దట్ డే నేను వచ్చి 2 సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసినాను, 2 సెట్ ఆఫ్ డైమండ్ ఇయర్ రింగ్స్, అండ్ నీకు ఒక చిన్న గాజులు తీసినారు. ఓకే, నీకు అది వేసి కూడా జీపీలో తీసినారు, దాచిపెట్టుకున్నారు. సరే, ఓకే, ఫైన్ అనేసి అనుకుంటున్నాను నేను. ఆ పొద్దు ఐ స్వైప్డ్ మై డెబిట్ కార్డ్ ఫార్ 2,13,000 rupees. 2 డైమండ్ ఇయర్ రింగ్స్, ఒక గాజులు, ఎవ్రీ సింగిల్ ఇయర్ రింగ్ 1 సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఓకే, ఇంకొక ఇయర్ రింగ్స్ ఎక్కడుందని కూడా నాకు తెలియదు, బట్ ఒక ఇయర్ రింగ్స్ విచ్ రెగ్యులర్లీ వేర్స్ ఆన్ అండ్ ఎవ్రీ డైలీ బేసిస్. ఓకే, దట్ ఇయర్ రింగ్స్ అలోన్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ ఈజ్ 96,000 rupees. ఆ 2 కమ్మలు మాత్రము, when I say 2 కమ్మలు, ఐఎమ్ సీయింగ్ 1 pair. ఆ 2 కమ్మలు మాత్రం 96,000 rupees ఆ కమ్మలు. మీ అమ్మ వేసుకునే మంగళసూత్రం, దాన్ని ఇంతవరకు నాకు తెలిసి 4-5 సార్లు తీసి నా మూతిలో కొట్టేసిపోయింది కదా. ఆ మంగళసూత్రం మాత్రమే ఇట్ విల్ కమ్ టు close to 55,000 rupees cost price. I don't know the current market rate of that. Okay, నేను తీసినప్పుడు it costed me 55,000 rupees. మీ అమ్మ వేసుకునే గాజులు it will cost around 60,000 rupees. On any given day, on any given regular day, the cost price of the jewels and the gold she is wearing doesn't even match the gold she got. The kondanta bangaram teachinde, it doesn't match that. Okay, అయితే మనం ఇప్పుడు వచ్చి పోలీస్ దగ్గరికి పోయి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గరికి పోయి ఏం రాసుంటాము, my mother-in-law has taken all my gold which was given by parents and not returning them after asking many times. Super కదా.
and I have to now go and defend this. Okay. నువ్వు పుట్టినాక the first 1 year I bought close to 7 to 8 lakh rupees worth of gold from Saravana stores in T Nagar. అప్పుడుదా జపాన్ నుంచి తిరిగి వచ్చినాను. That was 2008లో క్రాష్, the market crashed, and మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఐ వాస్ హోల్డింగ్ ఆన్ టు క్యాష్, ఐ వాస్ నాట్ ఇన్వెస్టెడ్. సో మొమెంట్ ద మార్కెట్ క్రాష్ ఐ వెంట్ ఫుల్లీ ఇన్ టు ద మార్కెట్, అండ్ వెన్ యూ ఆర్ బార్న్ ఆఫ్టర్ దట్ ద ఫస్ట్ 2 or 3 months I was coming out of, I was exiting the market slowly, and I thought ఎందుకు పెట్టుకోండి ఎటా పుట్టిందే బిడ్డ, ఆ పిల్ల కోసం తీసేస్తామా అనేసి I know I had bought at least 4 pairs of bangles, 2 necklace. Okay, నాకు కరెక్ట్గా నెంబర్స్ తెలీదు, బట్ ఐ క్యామ్ ప్రిటీ షూర్ ఐ మేడ్ అరౌండ్ 6 trips, and each trip I swiped for 1.2 to 1.5 lakhs in Saravana stores, T Nagar. That is just, you are not even turned 1 year. Okay, అప్పుడు తీసింది. బట్ మనం ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ, మై మదర్ ఇన్ లా హ్యాస్ టేకన్ ఆల్ మై గోల్డ్ విచ్ వాస్ గివన్ బై పేరెంట్స్ అండ్ నాట్ రిటర్నింగ్ దెమ్ ఆఫ్టర్ ఆస్కింగ్ మెనీ టైమ్స్. హి హస్ ఆస్క్డ్, అయ్యో నాకు నా అమ్మ ఇచ్చిన, మా పేరెంట్స్ ఇచ్చిన గోల్డ్ నాకు ఇప్పించేయండి, నాకు వేసుకునేదానికి నగలు లేదు, నేను అట్టనే కష్టాలు, నవ కష్టాలు, ఏకాదశి కష్టాల్లో ఉండాను, నాకు నగలు ఇచ్చేయండి అని చెప్పినాను. ద మదర్ ఇన్ లా డిడ్ నాట్ గివ్ ఎనీ జ్యువెల్స్. If he had spent 1 full year here, which she could not do because she had IAS issues and JNTU MTech issues, most of the time, except for from between 2012 till 2016-17, 4-5 years, I was in real struggle with respect to closing the home loan. She was getting minimal 3 lakh rupees worth of gold every year. Minimal 3 lakh rupees worth of gold every year. ఇంతవరకు నీ నగ తీసిచ్చిన పక్క దినమో, పక్క 1 వారం, 1 వారంలోనో, పక్క నెలలోనో డీసెంట్గా డ్రెస్ చేసుకొని ఆ నగ వేసి చీపిచ్చి బాగుండాదా అండి అని అడిగింది, చీపించిందిలా. బికాస్ ఐ హ్యావ్ కెరియర్ ప్రాబ్లమ్స్, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ కెరియర్స్, ఐ హ్యావ్ టు హ్యాండిల్ మై కెరియర్ ప్రాబ్లమ్స్, మై జాబ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ప్రాపర్లీ. అయితే నేను ఎడ్డోడు, మన కూతురు ఉంది కదా, మనం తీయాల్సింది వస్తుంది, ఇప్పుడు తీయకపోతే ఇంకెప్పుడన్నా ఒకటి తీయాల్సింది వస్తుంది అని చెప్పేసి నేను తీస్తా ఉన్నా. ఒక్కసారి నేను తీసిన నగలు, ఐ హ్యావ్ 100% షూర్ సమ్ ఆఫ్ ద జ్యువెల్స్ షీ హాస్ నెవర్ ఎవర్ వాన్. ఓకే, అది తీసి అట్టనే పెట్టి లాకర్లో ఉంది, అట్టనే లాకర్లో ఉంటుంది. ఒక్కసారి కూడా వేసుకునేదిలా. ఎందువల్ల ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ కెరియర్ ఇష్యూస్. నాకు మా నాన్న ఫోటోషాప్లో పోయి ఎంటెక్స్ పిహెచ్డీస్ తీసిస్తూ ఉన్నాడు, నేను కూర్చునేసి ఇక మరిగా లో లెవెల్లో నగలంతా వేసుకునేదంతా నాకు ఇష్టం లేదు. ఒక్కసారి ఐ హ్యావ్ నెవర్ సీన్ హర్ ఫీల్ థ్యాంక్ఫుల్, have some gratitude for the jewels which I have bought for her.
My mother-in-law has taken my all gold. It is taken my all gold. All my gold కూడా కాదు, my all gold, which was given by parents and not returning them after asking many times. అనిత, నువ్వు కానీ మీ మొగుడిని మాత్రం టార్గెట్ చేసినావంటే కష్టము. మదర్ ఇన్ లాని అందరినీ ఇంక్లూడ్ మిల్ ఫిల్ అప్పుడుదా మనం 4 డౌరీ కేసులు వేసి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎక్స్ట్రాగా తీనామని ఎవరో కన్సల్టేషన్లో రాసి ఉంటుంది. తెలియకుండా చేసేసినానని చెప్పిన దీనికి ఎందుకు రాసిన అమ్మా, ఇది తెలియకుండా రాసేసినాను అని చెప్పిన. లేదు, అవునవును నిజంగానే మా అమ్మ మదర్ ఇన్ లా డిడ్ నాట్ గివ్ మీ మై జ్యువెల్స్, ఓకే దానివల్ల నేను ఎప్పుడు కానీ ఈ ప్లాస్టిక్ చైన్ వేసుకొని తిరుగుతూ ఉంటాను. ఇది చూసినాక కూడా ఎవరన్నా దీని దగ్గర ఇంకా నగలు పెట్టున్నారంటే వాళ్ళకన్నా పెద్ద ఎడ్డోళ్ళు లేదు. 2 లాకర్లు ఉండింది దీని చేతిలో టిల్ 2018. లాకర్ ఓపెన్ చేసే దినము నేను పోయేసి ఏ లాకర్ని సెలెక్ట్ చేసి చూస్ చేసేసి ఈ లాకర్ తీసుకుంటాము, ద పొజిషన్ ఇన్ ద బిగ్గర్ బీరు, ఈ లాకర్ తీసుకుంటామని డిసైడ్ చేసినాక ఒక్కసారి దీంతో కూడా పోయేసి లాకర్లో ఏం పెట్టుంటావు, నువ్వేం చేతిలో పెట్టుకుంటావు అడిగినట్టుగా చెప్పు. I was auditing her jewels, I was inspecting, I was reviewing, I was questioning. ఇట మారిగా లాకర్లో ఎంత పెట్టుంటావు, ఈ లాకర్లో ఎంత పెట్టుంటావు, ఆ లాకర్లో ఎంత పెట్టుంటావు, ఎందుకు ఇక్కడ పెట్టుంటావు, ఎందుకు అక్కడ పెట్టుంటావు అడిగినట్టుగా చెప్పని చెప్పు. 2019లో వాడు లాకర్ క్లోజ్ చేయమని చెప్పిన, లాకర్కి 5,500 రూపీస్ వేస్తానని చెప్పి నువ్వు క్లోజ్ చేస్తాను పోయినప్పుడు ఆ లాకర్లో there were more cardboard boxes than actual jewels. It was filled with cardboard boxes. It's a substantially bigger locker. You can put a full size silver plate inside that without damaging that. Properly you can put it. అంత పెద్ద లాకర్ అది. దానిలో అట్ట ముక్కల్లా ఉన్నింది నగల కన్నా. 2 సిల్వర్ తట్టలు ఉన్నింది. మై మదర్ ఇన్ లా హ్యాస్ టేకన్ అని చెప్పేసి వచ్చింది, అది ఈ పిల్ల లాకర్లుగా ఉన్నింది. నేనే కానీ దీనికి మదర్ ఇన్ లాగా కానీ ఉండి ఈ పాయింట్ కానీ చూసినాను అనుకోమ్మా, రోడ్లో దొంగలు కోసుకొని పోతారు, గొంతులు కోసి చైన్లు కమ్మళ్ళు గాజులు అట్ట కోసి తీసేస్తున్నావు. నువ్వు తీసినంత వరకు కూడా నేను ఆ 3 seconds కూడా నీకు టైం ఇవ్వను. శూర్పణకి ముక్కు కోసినట్టుగా నేను చెవు కోసి తీసేస్తున్నా నగలు. ఇంకా నీకు నగలు అవసరం లేదు పోయా అని చెప్పేసి తప్పించుకునింది. ఆ మదర్ ఇన్ లా కుంటుకుంటా ఉంది కాబట్టి తెచ్చుకోండి. కానీ ఇది చూసి మేము తీసిచ్చినాక మా గురించి ఇలా రాస్తామని తెలిసిందంటే శూర్పణకు మారినాక వస్తుంది. నీకు చెవులు గొంతు కోసి మొత్తం నగలు పీకేస్తుంది. ఐ విల్ నాట్ గివ్ హర్ దట్ 20 seconds ఇట్ విల్ టేక్ టు రిమూవ్ దోస్ జ్యువెల్స్. కాగితాలు అతికించుకొని బతుకోనాక నేను తెలియకుండా రాసేసినాను, అది మా నాన్న రాయమని చెప్పినాడు దానివల్ల రాసినాను. సంవత్సరంగా ఉండదు అక్కడ మదర్ ఇన్ లాతో నేను ఇలా రాసినానని చెప్పున్నా మదర్ ఇన్ లాక. వీళ్ళు మనకి దీని ద్వారా నేను ఉండాలి, నేను నగలు తీసిచ్చినాను. ఇలా చేయలేదంటే Superintendent of Police, the quarrel between me and my husband is increasing day by day. If anything happens to me,
నేను కానీ నీ పక్కన ఉన్నానంటే దట్ ఎనీథింగ్ ప్రతిదినం జరిగి ఉండు నీకు. మనిషికి సాగు ఒకే ఒకసారి కాబట్టి నీకు నా వల్ల చేయనా ముండ. தெரியாம செஞ்ச தப்புக்கு தான் மன்னிப்பு, தெரிஞ்சே செஞ்ச தப்புக்கு மன்னிப்பே கிடையாது. என் ஜென்ம விரோதி வேணும்னா நான் மன்னிச்சிடுவேன், ஆனா கூடவே இருந்து குழி பறிக்கிற துரோகியை மன்னிக்கவே மாட்டேன். తెలుగులో ఒక సామెత ఉంటుంది, ప్రావర్బ్. ఎలికి తోలు తెచ్చి ఏడాది ఉతికినా అది లైమ్ గ్రీనే కానీ మెజెంటా బ్లూ కాదు అని. Some colors cannot be changed, some qualities cannot be changed, some attitudes, some inertia cannot be changed. Okay. That will always be that way only. బాగుంది కదా, పాపం కదా అనేసి మనం ఒక కుట్టి పంది పిల్లని, వాట్ యూ కాల్ ఇట్, పిగ్లింగ్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామంటే దట్ పిగ్ డజంట్ నో దట్ ఇట్ ఈస్ కమ్ టు ఎ ప్లేస్ విచ్ ఈస్ magnitudes of times better than the sewage and garbage in which the pig lived. Okay. It is not going to accept that and elevate itself. It is going to bring down this place as a sewage and garbage. You cannot feel angry with that pig because that is the color of the pig, that is the traits of the pig, that is the attitude and inertia of that pig. You cannot get angry with that pig. The only thing we can do is kick that pig back into the sewage and garbage and say thank you, bye bye. No. ఇది ఎన్ని దిక్కులు ఇచ్చుండారో ఈ లెటర్ని ఇంతవరకు. అమ్మా ఇద్దా వీళ్ళ ఫ్యామిలీ. మనం ఈ ఫ్యామిలీ కోసం కష్టపడాలా? కనుక్కున్న కూతురు చచ్చిపోయిన దాన్ని యూస్ చేసి డబ్బు సంపాదించినోడు, do you think this guy will have any degree of morality, ethics? That is what he is teaching his piglets. Sorry, not pigling, it's piglets. Correct? Piglets. Okay. పంది పిల్లలకి అదా చెప్పిస్తుడు వాడా, వాడికి తెలిసిందా వాడు చెప్పగలుగుతాడా? So the piglets also grew up like that. They can go to other countries, they can garb different costumes, but they will be pigs. And the pigs has to be treated like pigs. You cannot bring them into the home. సత్యంగా నేను కానీ వీళ్ళ ఇంటిలో ఒక్కసారి చూసున్నానంటే పెళ్ళికి ముందుగా, ఈవెన్ couple of seconds before the marriage, I would have definitely walked out. Okay. కొట్టుకోండి, మదర్ ఇన్ లానే బెదిరించే తీసుకో, ఎంత తీసుకోగలుగుతావు? What are we supposed to be feeling
about this person, angry or sadness or revenge. I don't know what exactly to even feel for this bitch. ఇది కానీ మన ఇంట్లో లేదు అని చెప్పిందంటే గొంతు కోసేస్తా. యూ కెన్ సీ ఇట్ హ్యాస్ బీన్ ఫోల్డెడ్. దిస్ ఈస్ అవర్ సోఫా. దిస్ ఈస్ ద బూస్ట్కి వచ్చిన ప్యాడ్ అండ్ దిస్ ఈస్ ద బెడ్షీట్ on which this photo was taken. These images were also taken using another phone. Okay. మిస్టర్ పప్పు సార్కి చారు పులుసుకి చీపియండి మీ మగాలక్ష్మి ఫోటో ఫ్రేమ్ వేసుకునేసా దీనికి అష్టోత్తరం చేసుకోండి. Whoever gave these 2 additional points or whoever is giving continuously additional points, I want to know who that person is so that I can give them some kind of a reward. They actually went through and discussed in detail and decided how to actually add, when to add. ఎవరదని తెలిస్తే it will be good. I don't think I will know that. Okay. The superintendent of police. Okay. పంపించుకోండి. I don't know what is the emotion I should feel for her. The only emotion I feel for her is, oh yeah. இந்த உலகத்துல எதை எடுத்தாலும் ஒன்னை விட ஒண்ணு பெட்டராகத்தான் இருக்கும். அதுக்கு ஒரு முடிவே இல்லை. அதுக்காக நம்ம மனசை மாத்திக்கிட்டே போக கூடாது. My mother-in-law has taken my all gold which was given by parents and not turning them after asking many times. How many times was asked? నా దగ్గర నాకు తెలిసి ఒక్కసారి కూడా దీని గురించి వాళ్ళ ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా నాకు తెలియదు. నాకు తెలియకుండా నా వెనకాల మాట్లాడుకున్నారంటే అది నాకు తప్పకుండా తెలియదు. ఎన్నిసార్లు అడిగింది, ఎన్నిసార్లు ఈ ముసిల్ది నేను ఈయనకి డబ్బు నగలు ఇవ్వను అమ్మా, ఆ నగలు పెట్టుకునేసి నేను నా రోడ్ రోలర్కి ఇపోతాను అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పిందో తెల్ల. Anybody who has a little bit of conscience, a little bit of soul, okay, little bit of empathy, ethics, morality cannot write this. This was written purely to make sure she gets as much of settlement as possible whenever she gets the settlement. Okay. ఇప్పుడు చెప్తాను how much you will get a settlement. Okay. ఒక స్పూన్ ఉప్పు ఎత్తుకునేస్తే దాంట్లో నుంచి use some kind of an splinter device to pick up 1 crystal of salt. Okay. ఆ crystal of salt కి ఎంత వాల్యూ ఉందో దానికన్నా నువ్వు కానీ ఎక్స్ట్రాగా కొంచెం ఎత్తుకొని పోయినావంటే కూడా నేను వదలను. నేను ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్. ఐ విల్ ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ టు యూ, it will happen to your whole family, including and not limited to your brother and bastards. Everybody in your family, anything that happens to me will happen to you. సెటిల్మెంట్ కోసరం కదా ఇది రాసినావా?
Even if you take anything more than 1 crystal of salt that has a value more than 1 crystal of salt, I will not allow that. పొయ్యే నా గురించి లైబ్రరీయే చెప్పెట్టుకో, నువ్వేమా మోండ. பாஷா மாணிக் பாஷா. ஒன்னு சொல்றேன், நல்லா தெரிஞ்சுக்கோ. நல்லவங்களை ஆண்டவன் சோதிப்பான், கைவிட மாட்டான். கெட்டவங்களுக்கு ஆண்டவன் நிறைய கொடுப்பான், ஆனா கை விட்டுடுவான். There is one conceptual knowledge most of us have to understand. I don't know why people don't understand that correctly. The concept is the opposite of love is not hate. No. The opposite of love is not hate. What does it mean? నువ్వు బస్సులో పోతా ఉంటావు, లేదా ట్రైన్లో పోతా ఉంటావు, అండ్ పోతా ఉన్నావంటే రోడ్లో ఒక ఇద్దరు పోయే చూస్తావు, కుక్క పోయేదో ఏదో ఒకటి పోయేది, ఆవు పోయే చూస్తావు. సంథింగ్ హ్యాపన్స్ టు దెమ్, దట్ క్రీచర్ గాట్ హర్ట్, ద కుక్కకి దెబ్బ తగిలిందో, లేదా ఏ పర్సన్ ఫెల్ డౌన్, ఓకే, ఆర్ దట్ పర్సన్ షౌటెడ్ అట్ యూ, something happened. You don't give too much of an emotional investment into that matter. Okay, you just look at it and it just goes away. It's a passing incident in your day. Because you don't have any attachment or any emotional connect with them. Okay, you don't love them. That doesn't mean you hate them. Okay, that person who fell on the road, the dog which fell, you don't feel connected to that, does not mean you hate them. What it means is you are indifferent. Okay, you don't care about that. The opposite of love is not hate, it is indifference, I don't care attitude. You don't love everything in this world, but when you start loving somebody, you don't hate them, you become indifferent to them. You don't really bother whether what is happening to them. Okay, you might be close friends with somebody in one standard. After a few years, you lose touch with them, and if something happens to them, you just hear it without any emotions. Okay, that doesn't mean you hate them, you become indifferent to them. The opposite of love is not hate, it is indifference. Okay, it will take some time for people to understand this, but wherever love doesn't exist, it doesn't mean hate exists. Okay, you become indifferent to that, you don't care. She has a zero emotional availability for any of us. For her, the only emotion is connected with the return on investment she is making in this employment. Okay, we are not emotionally connected to her. Okay, we are basically the colleagues with whom she is working,
So it's not like she loves us, that doesn't mean she hates us. She is indifferent to us. The only thing that matters is how much she is making out of this employment. She has zero emotional availability. She has no guilt. Okay, if somebody tells me that she felt sorry for writing this, bullshit. Okay, she doesn't feel sorry for this. Okay, it is basically an attempt to see if she can make something. If it doesn't work out, she will get on to next thing. Okay, she gets consultation for that from her Munda Koduklu. We don't have any obligation to a person who is indifferent to us. Okay, Kamsudu, Sakunina, Kunina, they hated Krishna. Okay, they were constantly hating Krishna. That's the reason when they died, they also reached Sadgati. They were not indifferent to Krishna. They didn't say, I don't care about Krishna. Okay, they constantly hated Krishna. We are basically indifferent to her. Okay, we are basically pieces with whom she works for an return on investment, and if the return value goes down, she takes other options to increase the return on investment. Okay, I am the employer, you are the colleague, and she is working for us. Think about it. If you can understand what this is not a very complex topic, but at the same time it needs a person to fall a couple of times to get to this realization. So think about it. I cannot say you can really understand this in the first shot, but the opposite of love is not hate, it is indifference. The opposite of love is not hate, it's indifference. The opposite of art is not ugliness, it's indifference. The opposite of faith is not heresy, it's indifference. And the opposite of life is not death, it's indifference. So this is pretty much the last point which our suicide bomber has conferred on us. నాకు అర్థమైంది నీకు చెప్పిన, నాకు తెలిసింది నీకు చెప్పిన. You can understand this whole thing, assimilate it, and then you guys can talk to her. దీనిపైన చెప్పేది నీకు ఏం లే. So basically this is the second set of videos. The first set was called chapter 1 to 5. It is about the background of their family. The session 1 to 11, or probably I will do one more video, 1 to 12 will be about the letter which she wrote. ఈ లెటర్ దా లేటెస్ట్ లెటరా, ఈ లెటర్ అయినాక ఇంకొక లెటర్ ఉందా ఉంది, అది మాత్రం నాకు తెలుసు. దెర్ ఇస్ ఎ 11-page లెటర్. ఈ గెట్ టుగెదర్ పార్టీకి పోయినప్పుడు వాళ్ళ అమ్మ చచ్చినప్పుడు ఒక 11-page లెటర్ రాసింది. దట్ హ్యాస్ లాట్ మోర్ అబౌట్ మిల్ ఫిల్. నా గురించి ఎంత ఉందో నాకు తెలియదు, బట్ మిల్లు ఫిల్కి చాలా ఉంటుంది నాకు తెలుసు. బికాస్ మన బ్యాన్ చోర్ మాతా చోర్ మిస్టర్ సన్యాసి టోల్డర్ స్పెసిఫికలీ మిల్ ఇంక్లూడ్ మిల్ ఫిల్ అనేది రాసినాడు. ప్రాబ్లీ ది ఎక్స్టర్నల్ కన్సల్టెంట్ హూవర్ ఇట్ ఈస్ help them draft it, things like that. Okay, so this will pretty much be the last session. In case if I'm able to do it, I will do one more session. Okay, all the details which you had, the chapter 1 to 5 or the session 1 to 12 is the facts which I have explained it to you. Okay, the chapter 1 to 5 is the background about their
and the way these people actually steal everybody. Okay, the session 1 to 5 వచ్చి ఈ లెటర్ గురించి డీటెయిల్స్ చూడు. ఇన్ కేస్ ఇఫ్ యూ నీకు ఏమైనా చూపించినారంటే నీకా తలరాత ఉంది నాకా తలరాత ఉంది అంటే చూడు. I will see if I can do another set of the videos regarding my opinion. That is not based on fact, that is basically opinions. Okay. ఇదే చేస్తాను. ఇది వీడియోస్ వచ్చే యూట్యూబ్లో పెట్టేది కొంచెం కష్టంగా ఉంటుంది. బికాస్ నేను మిస్టర్ రజనీకాంత్ ఇది అన్ని వీడియోలు యాక్ట్ చేస్తాను, అది కాపీరైట్ ఇష్యూకి పోడొస్తూ ఉంది. బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ సమ్ కాపీరైట్ వైలేషన్. బట్ మనము రజనీకాంత్ని వదలలో ఉన్నా, దానికోసం అది యాడ్ చేస్తుంటా. చూస్తాం ఏం జరుగుతుంది. లేదంటే ఐ విల్ సెండ్ ద లింక్ సమ్ అదర్ వే. చూడండి, చూసినారంటే అనిపిస్తే మాట్లాడండి, లేదు మేము మాట్లాడము అనుకున్నారంటే ఐ డోంట్ కేర్. ఇండిఫరెన్స్ అంటారే అంత. ఓకే, టేక్ కేర్. అంటే చదువు దానిపై నేనేం చెప్పలేను. ద లిస్ట్ ఆఫ్ టాప్ 1000 ప్రాబ్లమ్స్ ఐ హ్యావ్, where what to do regarding my income is not there in the top 1000 problems. Okay, how to get rid of this suicide bomber is what I am having as the top 1000 problems. Okay, permanently, so that she doesn't get into our lives anymore. చూస్తాం. వాట్ నెక్స్ట్ ఫర్ మీ నాకు కూడా తెలీదు. తిరువణామలలో ఉండాము. దిస్ ఈస్ లైక్ అన్నదానం క్యాపిటల్ ఆఫ్ ద తమిళనాడు. ఎవరో ఒకరు ఏదో వేస్తారు, తినేసి బతికుంటాము. వండితే ఏం సరిగా వచ్చేదిలే. Something will change, don't worry. Okay, take care. I will see you when I see you. In case I don't see ya, good afternoon, good evening, and good night. Yeah. என் மக்கள் என்று ஏற்படுத்திக் கொண்டு தனிமை இருக்க போது முடிந்தால் என்னை எல்லா